వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రభుత్వ విప్నకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అద్దల మండపంలో మంత్రి విప్, కలెక్టర్, ఎస్పీకి ఆశీర్వచనం అందించారు. Positive attitude. Anna. सर्वमंगलानि भवन्तु लक्ष्मी गणपति देवताभ्यो नमः आनंद कर्पूर नीराजन दीपं समर्पयामि भगवान की जय साधु रुक्मेण सेवा आधारे मित्रं मरोणकं किमा दिव्यसदो वन्नो गणत्पाद एकं सत्वित्रा बहुधा कालं यज्ञयवं मा आदरिष्वा आदमाः पुष्पं निजानं हराय
రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. నేను మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇక గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎన్నికల్లో చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मुझसे थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का ये जो పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎంపీ మరియు పీఎంపీ డాక్టర్లపై టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా ఈ నెల 29 నుండి గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్ఎంపీ మరియు పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షులు టి శ్రీనివాసమూర్తి తెలిపారు. అలాగే 29 గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్ఎంపీలు మరియు పీఎంపీలు అందరూ తప్పకుండా హాజరు కాగలరు అని అన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఏలుగా కొనసాగిస్తున్న వృత్తిని అర్ధంతంగా మూసివేయడం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని మనవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పీఎంపీల జిల్లా గౌరవ అధ్యక్షులు అజీజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి ఎస్ శంకర్, జిల్లా ప్రచార కార్యదర్శి రామగిరి శంకర్, వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రియమైన ఆర్ఎంపీ పీఎంపీ మిత్రులారా నమస్కారం. మనము ఈ నెల 29వ తేదీ గురువారం నాడు మొదలుపెట్టే ఈ యొక్క జిల్లా వ్యాప్తి బంద్కు మీరందరూ కూడా తప్పకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలి వచ్చి ఉదయం 11 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు రాగలరు. ఆ రోజు మనందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్ఎంపీ కూడా అక్కడ సమావేశమై మన యొక్క నిరసనను తెలియజేసి అటు పిమ్మట ప్రతి మండలంలో శుక్రవారం నుండి నిరసనలు జరుగుతాయి. కావున గురువారం జరిగే 29వ తేదీ జరిగేటువంటి పెద్దపల్లి జిల్లా సమావేశంలో నిరసన సమావేశానికి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ నమస్కరించి తెలియజేస్తున్న లీడర్లు, కార్యకర్తలు, నాయకులు మరియు ప్రతి ఆర్ఎంపీ కూడా మీ యొక్క పనులను, మీ యొక్క లబ్ధిని మాకు పోతుందని ఆలోచించకుండా ఇది మన వ్యవస్థను కాపాడుకోవడం కోసం, ఇది మన ఉనికిని కాపాడుకోవడం కోసం, మన యొక్క ఆర్ఎంపీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం తెలియజేయాల్సింది కదా. నేను మీ అందరి మండల అధ్యక్ష కార్యదర్శులకు, జిల్లా నాయకులకు మరియు రాష్ట్ర నాయకులు, ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ విన్నవించుకుంటున్నా. తప్పకుండా 29వ తేదీ ఆగస్టు 2024 గురువారం రోజు ఉదయం 11 గంటలకు పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ నేతలు హాజరయ్యారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన తర్వాత డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా
నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలో వెల్లడిస్తానని నాగ చైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. హైదరాబాద్లో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి అడగగా తనపై తన నాన్న నాగార్జున ట్వీట్ చేశారని తర్వాత మాట్లాడతానని అన్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే. దాని గురించి ఎందుకండి ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము. దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు అఫీషియల్ గా. సో వి లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ. తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. I don't know what is a big నాకు పెళ్ళంటే it's always to have people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad. చెప్తాను. త్వరలో చెప్తాను. Okay, let's ask more brand related questions, please. No more personal questions. He's not going to tell you all this secret. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో గల 1వ వార్డు సత్యసాయి నగర్ వార్డు మెంబర్ లౌఢియా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి నగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవి అమ్మవారికి తీజ్ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువతులు తమకు మంచి వరుడు కావాలని దైవాన్ని కోరుతూ భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఉపవాసాలు చేసి పండుగలలో భాగంగా తొలుత పుట్టమట్టిని తీసుకువచ్చి వెదురు బుట్టలో వేసి గోధుమలు పోసి మొలకలు పెరిగిన బుట్టలు నెత్తిన పెట్టుకుని ఎంతో ఇష్టంగా బాజా భజంత్రీలతో పాటు ఆడుతూ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేస్తూ సత్యసాయి నగర్ నుండి లక్షెట్టిపేట పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలో ఉన్న గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో తారచంద్, రవీందర్, తిరుపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తారాచంద్ అన్న గారికి, అలాగే రవీందర్ గారికి, స్థానికంగా ఉన్న మా పెద్ద మనిషి తిరుపతి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ తీజ్ వారోత్సవాలు పౌర్ణమి రోజు అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో గోధుమ నారు వేసుకొని ఒక పందిర్లో పెట్టుకొని అందరికి వాతావరణం అనుకూలించేలాగా వర్షాలు కురిసి అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి, అలాగే పెళ్లి కాని యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి వరుడు దొరకాలన్న ఉద్దేశంతో నవరాత్రులు వినాయకుని పూజ లెక్క ఇక్కడ కూడా మన నారుకు పూజ చేయడం జరుగుతుంది. 9 రోజులు ముగిసిన తర్వాత మనము ఏదైతే ఉన్నదో అందరూ బంధువులు పిలుచుకొని మా యొక్క కులదైవాన్ని కొలుచుకొని ఆ కులదైవం సమక్షంలో, మా పెద్ద మనుషుల సమక్షంలో, మా బంజారా సోదరులు అందరూ, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ తీజ్ నవరాత్రులు వేడుకగా మన గోదావరికి వినాయకుని ఎలా తీసుకెళ్లడం జరుగుతుందో మా దేవుడిని కూడా అలాగే సాగనంపి తీసుకుపోయి గోదావరిలో కలపడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బంజారా సోదరమందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
जय सेवालाल, जय जगदम्बा याड़ी, जय गुरुदेव, जय सेवालाल महाराज की जय। మేము ఆడపిల్లలు అనేది ఒక ఉత్తమను తీసుకొచ్చి దాన్ని నానబెట్టి గోధుమలు నానబెట్టి దాన్ని పుట్టలో వేసి 9 రోజులు ఆది దంపతులు ఏ విధంగా చేసుకుంటారో అలాంటి సంప్రదాయాన్ని మేము ఆ విధంగా పాటించుకుంటా ఇవాళ 3 సంవత్సరాల నుంచి మేము ఆ విధంగా పాటిస్తూ పోతూ ఉన్నాం. కానీ మంచి సుఖం సంతోషం అన్ని కష్టాలు సుఖాలు దూరం కావాలని చెప్పి ఆడపిల్లలు కోరుకున్న సంబంధాలు మంచిగా కలిసి రావాలని అన్ని విధాలుగా మేము కోరుకున్నది ఒకటే, పోయిన ఆడపిల్ల సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవాలి, మంచి విధంగా బతకాలి అనే ఉద్దేశంతో ఈ పండుగను మేము నిర్వహిస్తున్నాం. ఈ పండుగ అనేది ఈద్ పండుగ అంటే నాకు ఒక దుర్గమ్మ దేవి ఆశీర్వాదంతో శివలాల్ ఆశీర్వాదంతో మేము ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో సురేష్ కౌన్సిలర్ అన్ని విధాలుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకుపోవడం వలన మేము ఇంకా ఉత్సాహంగా మేము పాల్గొన్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం డిఆర్డీఏ పీడీవై శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘం సభ్యులు క్రమం తప్పకుండా తీసుకున్న రుణం కడితే సబ్సిడీలు కూడా ప్రభుత్వం నుండి వస్తాయని మండలంలో అందరూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గంజాయి నిర్మూలన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక ఈ మహిళా సమైక్య సంబంధించి వెలుగాఫీస్ నందు డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి సార్ గారు ప్రస్తుతం ఇక్కడ సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహిళల ద్వారా పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించి డ్రగ్స్ సంబంధించి వీళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి ఎక్కడ ఏం జరిగినా వీళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రస్తుతం వారి సార్ దగ్గర ఉన్నాము, వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. ముఖ్యంగా ఈ గంజాయి నిర్మూలనకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉంది. మరి దానికి అదేవిధంగా గత సోమవారం జిల్లా స్థాయిలో కూడా మన పోలీస్ శాఖ పెద్ద ఎత్తున కార్యక్రమాలు పబ్లిసిటీ చేయాలి, గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి కార్యక్రమం మొదలుపెట్టడం. దానికి అనుగుణంగా కలెక్టర్ గారి ఆదేశాలు, ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మనం మహిళలు ముఖ్యంగా దీని మీద పనిచేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మహిళా సంఘాలని ఈ గంజాయి నిర్మూలనలో ఒక క్యాంపెయిన్ లాగా అన్ని మండల స్థాయిలో, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా అవగాహన పెంచడం, సో అనే కార్యక్రమాలు చేస్తాం. చాలా వరకు వడ్డీలు అధికంగా కడుతున్నాము, ఇంతవరకు సబ్సిడీలు అనేది ఏం లేదంటారు. మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా మీరు ఇప్పుడు మనకి వడ్డీ మాఫీకి సంబంధించి పావులా వడ్డీ అనేది ఎవరైతే సంఘాలు రెగ్యులర్ గా ఉన్నాయో వాటన్నిటి కూడా రావడం జరిగింది. మరి వాళ్ళకి అపోహ ఏంటంటే కొన్ని సంఘాలు ఎన్పీలో ఉండి కంటిన్యూస్ గా 3 months డబ్బులు కట్టకపోవడం, ఇటువంటి దగ్గర ఈ వడ్డీ అనేది ఇవ్వరు. ఎందుకంటే మరి మంచి సంఘాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పావుల వడ్డీ అనేది ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి సో ఇప్పటివరకు మంచిగా ఉన్న సంఘాలందరికీ కూడా ఇది వడ్డీ మాఫీ అనేది వచ్చేసింది. సో ఇంకెక్కడన్నా మన టెక్నికల్ సమస్యలతో ఎక్కడన్నా రాకుండా అటువంటి ప్రత్యేకంగా చూస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ముందు కూడా ఇటువంటి మాఫీ రావాలంటే వాళ్ళకి సంఘాలు రెగ్యులర్గా రీపేమెంట్స్ చేయాలి. దాని మీదనే అవగాహన కల్పించాలి. ఈరోజు హన్మకొండ జిల్లాలో చారిత్రక దేవాలయాలు, ప్రదేశాలు, పార్కులు, జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, విపత్తుల నిర్వహణ సమయంలో ఇతరత్ర అంశాలకు కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతిపాదిత కూరగాయల మార్కెట్, విపత్తుల నిర్వహణ, పారిశుద్ధ నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, బయోమైనింగ్ ప్లాంట్, కాలోజీ, కళాక్షేత్రం తదితర అంశాలను గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. It is happening across the state, sir. Here we have completed 28 such Anganwadis. Because Anganwadi was not clearly defined. Yes, I have photos also, sir. Earlier times in our states or other states,
आंगनवाड़ी इज नॉट क्लियरली डिफाइंड. आंगनवाड़ी अच्छा है, हम जानते हैं, पर क्या करता है मालूम नहीं था. Now you will have it defined. Yes, that's a very good idea. Yes. You are doing it here also. Yes, sir. Across the state. Very good. Across the state, it's being done. That's a very good idea. It's a very good idea. Then, sir, as a scheme of excise and narcotics department, to wait for the results like how this would take off, sir. And here we would be targeting age group of 11 to 18 years, sir. And the Anganwadi center, sir, I am just presenting the pictures which are drawn where the children would come to school and then they would learn from the wall itself. That's the idea, sir, basically. And also they have a small group kind of a daily play group kind of an activity which would involve them into the community activities, sir. What are you doing with UNESCO? Previous slide back. UNICEF, sir. UNICEF gives us the basic training as to the world-class knowledge what is there available. Yes, sir. To the VO. To the VO, sir. VOs in turn would go to the school and then they will form a Sneha committee in the school, sir, with girls of 11 to 18 group. They take it out and then this would they would educate them on the safety, how to be safe, and the self-defense mechanisms, the nutrition, because this is a new thing. This is a very new thing, sir. Yes, sir. Yes, sir. And in I will look at it, sir. Well, I think 1%, 2% हो गया. Yes. Yes, I'll check it, sir. Yes, sir. I'll check it. Check it. Then. Sir, then under Pradhan Mantri. Let me see the Ruban. Sir. Under Ruban Mission, sir, at Parvatagiri cluster, sir. This is a mandal which is will work out, sir. So one should work it out. Yes. In Tripura also, I tell you all the officers, let us see at least one Ruban, because the work is always ongoing. Yes, sir. वो हो गया, सड़क हो गया तो ड्रेन नहीं हुआ, ड्रेन हुआ तो लाइट नहीं हुआ, लाइट हुआ तो हाउसिंग नहीं हुआ, something, so it keeps on going on. So yes, one, how to finish it, that is a challenge actually. I'll work it out on that. It's a very big challenge for you IS officers. Yes. How to get one Ruban ready in the country actually. Yes, sir. If it's a ongoing process for eternity, then it becomes to infinity, it becomes very difficult. Yes, sir. So try to get it on ready. Yes, sir. Not you only, all over the country, All same over the thing. country. Yes, sir. I visited many places in the country and asked them, Ruban ready है क्या? नहीं ongoing है. हमारा state में ongoing होता रहता है. How to finish it? It's quite a old program of the central government. Sir. Some of the other, there is some, something there which doesn't make something there which doesn't make it end. Sir. How to end it? Yes, sir. Very We'll work good it on idea. it, sir. Yes, sir. End is important. Yes, sir. We are also focused on their sustainability, sir, not only grounding them. Yes, sir. Very important subject. Then, sir, yes, sir. Yes, sir. Yes, sir. Then, sir, in civil supplies, we have almost 2.6 lakh ration card holders, sir. And yes, sir. Yes, sir. Anemia. Yes, sir. Yes, sir. Yes, sir. వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నివాసం ముందు మాజీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు మానసంచ పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు రవిదిడ్డి, కుమారస్వామి నాయకులు దుబ్బా శ్రీనివాస్, విజయ్, బుజ్జూరి రవి, మరుపుల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణలో బెయిల్ మంజూరే బయటికి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ గారి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం
శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి నేత, అధ్యక్షురాలు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి నేత, ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి యొక్క బిడ్డ మా కవితక్క ఈరోజు కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తున్నది. ఈరోజే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేస్తే నిజంగా ఈ 153 రోజులలో గడిచిన పరిస్థితులను అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మీరు కనుక అప్రూవర్గా మారితే మీ కూతురుకు బెయిల్ ఇస్తామని చెప్పి ఆశ చూపడం, దానికి సోదరి కవితక్క త్రోసిపుచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వారందరి కోసం ధర్మం ఏ విధంగా చెప్తే ఆ విధంగా తప్ప నేను వెనుకాడకు లేదు, వెనుకకు పోయేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఈడీకి చివాట్లు పెట్టడం కూడా జరిగింది. మరి ఆషామాషి కాదు, మీరు త్వరగా ఎందుకు ఈ కేసును త్వరితగతిగా ఎందుకు సార్ట్అవుట్ చేయడం లేదు, ఎందుకు ఈ డిలే చేస్తున్నారు, మీ దానికి గల కారణాలు ఏందని కూడా ఈరోజు నిలదీయడం జరిగింది. బెయిల్ ఇస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. అదే కవితక్క కూడా ఈరోజు ఈడీని కూడా నేరుగా ఇది కేసులో నేను ఉన్నానా లేకుంటే ఏ విధమైన ఆరోపణలతో మీరు నన్ను అరెస్ట్ చేసిలని కూడా నేరుగా ఈరోజు వారు ప్రశ్నించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేసీఆర్ గారిని ఫేస్ చేయలేక, కేసీఆర్ యొక్క నాలెడ్జ్ని తట్టుకోలేక, వారి యొక్క నాయకత్వాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద అక్రమమైనటువంటి కేసులు వాస్తవానికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.